ఇందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం. మనం చేసే తెంగర పనులు చెప్పి మన కష్టపడడం అయితే కష్టపడతాం, కానీ మనం చేసే పొరపాటు కష్టం వెనకాల కాస్తంత దేవుడిని నమ్ముకోవాలన్న విషయాన్ని మర్చిపో. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకుంటావు, నీ హార్డ్ వర్క్ నమ్ముకుంటావు, నీ ప్లానింగ్స్ నమ్ముకుంటావు, అన్నీ నమ్ముకుంటావు, కానీ దేవుడు అనే ఒక ఆన్సర్ ఏది? మీ తాత ఎలాగే కష్టపడ్డాడు, పోయాడు, రూపాయి దాయలేకపోయాడు. మీ అయ్యి ఇలాగే కష్టపడ్డాడు, భక్తి లేదు, బైబుల్ లేదు, ప్రార్థన లేదు, చర్చ్ లేదు, కష్టం కష్టం కష్టం, ఆదివారం నాడు కూడా కూలి పని, ఏం దాసిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. నువ్వేమన్నా ఆర్థికంగా ఎదుగుతావు అనుకుంటావు. అంటే ఒకడు ఆర్థికంగా ఎదగాలంటే సూత్రం చెప్తున్నాడు, నిశ్చయం. నిశ్చయం అంటే పక్కా. నువ్వు పక్కాగా ఆర్థికంగా ఎదగాలి అంటే, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే సూత్రం ఉంది అక్కడ. యెహోవా యందలి భయభక్తులు. ఏముండాలట? యెహోవా యందలి భయభక్తులు. అంటే యెహోవా యందలి భయభక్తులుంటేనే, ఆయన త్రోవల యందు నడుస్తేనే నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు. అంటే నువ్వు కష్టపడింది నువ్వు తినాలి అంటే, నువ్వు సంపాదించింది నువ్వు తినాలి అంటే, నీకు యెహోవా సెలవు ఉండాలి. అదేంటండి, నేను కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేం. నీ కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేం.